చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా నిర్వహించిన పాలక మండలి సమావేశంలో సుమారుగా 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమావేశంలో పాలక మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు 500 రూపాయల టికెట్తో అంతరాలయ దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంప్లెక్స్, టెన్నెల్ రూఫింగ్, వెయిటింగ్ హాల్స్, విశ్రాంతి గదుల సదుపాయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు పంపినట్లు చైర్మన్ తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటాయించిన టీటీడీకి కాణిపాక దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతరాల దర్శన విషయం ఒకటి, బస్టాండ్, దేవస్థానం బస్టాండ్ ఒకటి, సీఎం రమేష్ గారి గెస్ట్ హౌస్కు ప్లేస్ ఇచ్చేది ఒకటి, ఇంకను చైర్మన్ ఆఫీసు కట్టడం ఒకటి, అభివృద్ధి కార్యక్రమాలు ఫిబ్రవరిలో అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి 50 కోట్ల ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసి అన్నీ ప్రారంభిస్తామని చెప్పి పాలక మండలి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు, ఉభయదారులందరూ కూడా మాకు సహకరిస్తారని మరీ తెలియజేస్తుంది. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు పాలక మండలి చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులుతో ఈరోజు బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డులో 14 అంశాలు తీర్మానం చేయించుకోవడం జరిగింది. వీటిలో కీలకమైనవి కొన్ని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాణిపాక దేవస్థానంలో అంతరాలయ దర్శనాల మీద కొంత ఒత్తిడి ఉందని తెలిసిందే. సో సామాన్య భక్తులు కూడా స్వామివారిని అంతరాలయానికి వెళ్ళి స్వామివారిని అతి దగ్గరగా చూసే భాగ్యం కలిగించడానికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా అంతరాలయ దర్శనం